ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఈ కొత్త రోడ్ అయితే ఓపెనింగ్ అవుతుంది. మన గ్రామ ప్రజలు కానీ ఇక మనలో అయితే వేపిస్తున్నారు దీన్ని. ఇక చూస్తుంటే చాలా బాగుంది రోడ్ అయితే. ఇక మా షెల్ల కాడికి అయితే వణిగే కొద్దిగా కష్టం తప్పింది, మోసుడు తప్పింది. చూడాలి ఎంతవరకు వస్తుందో. బండి మీద తొక్కాల్సిన అవసరం కూడా లేదు. కొత్త రోడ్లో కొత్త నడక మాది. చూడండి అదే ఊరు చెంబడుకోవడానికి ఇప్పుడు చాలా సింపుల్. ఎట్లయితే నరసింహరాయలు మంచిదిగా, దాదాపు ఇక్కడ అంత రోడ్ ఉంది ఇది. మా చేందాక అయితే బాగుంది. ఇట్లా ఇక్కడికి పోవాలంటే గీతోవా, ఇక వానకాలం అయితే ఆ కోస చెప్పలేనటువంటిది. ఈడికెళ్ళి ఇట్లా చిటుకులలో పొందల కాడికి వెళ్ళి పోతే ఆడికెళ్ళి కాలువ ఈ కాపర్ల చేనుల ఊరాల మీదకి వెళ్ళి అట్లా బస్సుల బాయికి వెళ్ళి పోవాలి. ఇప్పుడు రోడ్డు ఒకప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుందో చూద్దాం మనం. ఈ చిటుకులలో పొందల కాడ నుంచి వెళ్ళి ఇట్లా స్టార్ట్ అవుతుంది చూడండి మంచిగా. ఇట్లా ఇది ఈ విధంగా అయితే ఇక్కడ చేయండి. ఇక్కడ ఇట్లా ఈకెళ్ళి ప్రారంభమైన రోడ్డు దాదాపు 1 కిలోమీటర్ పొడవున నిడారంభంగా పనులు నడుస్తున్నాయి. ఇది డెడ్ ఎండ్. ఇంకా రైతుల అనుమతి ఉంటే అక్కడ వరకు అవుతుంది. యాక్చువల్లీ ఈ పోషణ మూర మీద అవుతుందో ఇది ఇప్పటికి ఓకే, కానీ ఇంకా కొద్ది రోజులు అయితే ఇది అణిగిపోతుంది. చాలా లోతైన గుంత ఇది. సరిపోదుగా నర్సింగ్, ఇది వర్షం పడ్డానికి తర్వాత మనకు అంతలేక అవుతుంది. ఇక ప్రస్తుతానికి ఇదైతే బెటర్గా, ఎండుకాలం కాబట్టి అట్లా కొడుతుంది మనకు. రోడ్డు మొత్తం 3 రోజుల నుంచి నడుస్తుంది ఆ పని. 3-4 డేస్, మార్చి 1 నుంచి అనుకో. మార్చి 1 నుంచి అట్లా నడుస్తుంది రోడ్డు పోసే పని. 1 కిలోమీటర్ పొడవు ఉంది, దాదాపు 24 ఫీట్ల రోడ్ ఇది. ఇంకో బిట్ రోడ్ ఇక్కడే. ఎక్కడదో అనుకుంటారా, బోర్ కాడుకో అవుతావా. సరే అని